అనగనగా గంగాపురం అనే ఊరిలో సూరయ్య కాంతమ్మ దంపతులకు లక్ష్మి అని ఒక కూతురు ఉండేది. తల్లి పుట్టినప్పటి నుంచి లక్ష్మిని అల్లారు ముద్దుగా పెంచుతూ రోజు బడికి పంపించి బాగా పెద్ద చదువులు చదువుకోవాలని చెబుతూ ఉండేది. కానీ తండ్రి మాత్రం రోజు తాగి వచ్చి తల్లి కాంతమ్మను పిల్ల లక్ష్మిని రోజు కొడుతూ హింసించేవాడు. అయినా సరే తల్లి కాంతమ్మ వాటన్నింటికీ ఓర్చుకొని కూలీ పని చేస్తూ మరి లక్ష్మిని ఎంతో ప్రేమగా పెంచుతుంది. కొన్ని సంవత్సరాలు లక్ష్మికి వచ్చేటప్పటికి తల్లి అకాలంగా మరణిస్తూ ఉంటుంది. తర్వాత కొన్ని రోజులకు తండ్రి రోజు లక్ష్మిని తిడుతూ, నా పాలిట దరిద్రానివి, మగపిల్లవాడైతే నన్ను పనిచేసి పోషించేవాడు, నువ్వు దరిద్రపు ముండవైపోయావు అని ఇష్టం వచ్చినట్టుగా లక్ష్మిని బాగా తిడుతూ రోజు కొట్టేవాడు. అయినా సరే తండ్రి మీదున్న ప్రేమతో లక్ష్మి కూలి పని చేసి మరీ తండ్రిని పోషించేది. అలా రోజు తండ్రి లక్ష్మి దగ్గర డబ్బులు లాక్కొని లక్ష్మిని తిడుతూ ఉండటం ఆ ఊరి వాళ్ళందరూ కూడా చూస్తూనే ఉంటారు. లక్ష్మికి ఊరిలోని వారందరూ సలహా ఇస్తారు, ఈ ఊరి నుంచి వెళ్ళిపో, లేదంటే ఏదో ఒకరోజు మీ నాన్న నీ బ్రతుకుని పాడు చేస్తాడు అని చెబుతూ ఉన్నా కూడా తండ్రిని వదిలి వెళ్ళలేక లక్ష్మి వాళ్ళందరి మాటను వినేది కాదు. అలా లక్ష్మి రోజు రోజుకి చాలా అందంగా, యుక్త వయసు వచ్చేటప్పటికి అందంగా తెలివిగా తయారై తన పని తాను చేసుకుంటూ ఉండేది. ఆ ఊరిలో భూషయ్య అనే జమీందారు కూడా ఉండేవాడు. అతనికి 3 భార్యలు. భూషయ్యకి ఎప్పుడు తనకు ఒక పెళ్ళాం ఉండాలి, వాళ్లే పని చేసి పెట్టాలి, నేను తినాలి అనే అంత బద్ధకంగా తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తి, తాత ముత్తాతల ఆస్తి చెప్పుకొని కాలు మీద కాలేసుకొని బ్రతికేవాడు భూషయ్య. అలా 3 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు. మొదటి భార్య చనిపోయినప్పుడు రెండో ఆమెని, రెండో భార్య చనిపోయినప్పుడు మూడో ఆమెని పెళ్లి చేసుకున్నాడు. ఇంతకీ భూషయ్య 3వ భార్యకు కూడా ఒంట్లో బాగుండకపోయేటప్పటికి ఈ రోజులకు భూషయ్య 3వ భార్య కూడా మరణిస్తుంది. కానీ భూషయ్యకు పెళ్ళిడు కొడుకుంటాడు. అయినా సరే ఇప్పుడు పెళ్లి చేసుకోవాలని ఆతృతతో ఎన్నో ఊళ్ళు తిరుగుతూ సంబంధాలన్నీ చూస్తూ ఉంటాడు. అయినా సరే భూషయ్య ముసలితనానికి ఏ ఆడపిల్ల దొరకదు. ఒకరోజు లక్ష్మి అటుగా కూలి పనికి వెళుతూ ఉండటంతో అక్కడే బయట కూర్చొని ఉన్న భూషయ్య ఇదంతా చూస్తూ, అబ్బా, ఊరిలో కూడా ఇంత అందమైన ఆడపిల్ల ఉందే, ఎప్పుడూ నా కంట్లో పడలేదే అని పాలేరుని పిలిచి, ఎవరి పిల్ల ఈ పిల్ల అని అడుగుతాడు. దానికి పాలేరువాడు ఇలా సమాధానం చెబుతాడు, ఇది మన సూరిగాడి కూతురు లక్ష్మండి, వాడు ఎంతసేపు తాగి రోడ్లెమ్మడ తిరుగుతాడు, ఈ పిల్ల బాగా కష్టపడి వాడిని పోషిస్తూ ఉంటుంది అని వివరాలు చెబుతాడు. దాంతో భూషయ్య ఇలా ఆలోచిస్తాడు, ఆ సూరయ్యను పిలిపించండి, నేను మాట్లాడాలి అని అనటంతో పాలేరు సరే అని వెళ్ళి కళ్ళు దుకాణం దగ్గర ఉన్న సూరిని తీసుకొని వస్తాడు. ఆ సూరిగాడు రాగానే భూషయ్య ఇలా అంటాడు, నువ్వు నాకు చాలా అప్పున్నావు కదా, అందుకని నేను నీ పొలం రాయించుకోవాలనుకుంటున్నాను అని అనటంతో దానికి సూరి ఇలా అంటాడు, బాబాబు, ఉన్నది నాకు ఆ 1 ఎకరం పొలమే, అదే నా కూతురు సాగు చేసి నన్ను పోషిస్తూ ఉంటుంది, రేపు దానికి పెళ్లి చేయాలన్నా ఏదైనా కూడా అదే అవసరం అవుతుంది కదా, మీ బాకీ నిదానంగా తీర్చుకుంటాను అని భూషయ్యను బతివిలాడతాడు. కానీ భూషయ్య మాత్రం తెలివిగా, అదేం కుదరదు, ఇప్పుడు ఆ పొలం బాకీ అన్నా కట్టు, లేకపోతే వేరే మార్గం అన్నా ఆలోచించు అని అనటంతో పాలేరుకి సైగ చేస్తాడు భూషయ్య. దాంతో పాలేరు దగ్గరికి వెళ్ళి, నీ కూతుర్నిచ్చి పెళ్లి చేస్తానని చెప్పు, నీకు అప్పు మొత్తం తీర్చేసి నీ పొలానికి ఆనుకొని ఉన్న 3 ఎకరాల పొలం కూడా నీకే ఇస్తానంటున్నారు భూషయ్య గారు, నీకు ఇలాంటి అల్లుడు ఎక్కడ దొరుకుతాడు అని భూషయ్య గురించి గొప్పగా చెబుతాడు పక్కనున్న పాలేరువాడు. దాంతో సూరయ్య బాగా తాగి మత్తులో తూగుతూ ఉండటంతో తనకు మంచి అవకాశం లభించింది అని, అలాగే స్వామి, రేపు నా కూతుర్ని ఒప్పించి మీ దగ్గరకు తీసుకొని వస్తాను అని అంటాడు. తర్వాత సూరయ్య భూషయ్యని అడిగి తాగడానికి మరికొన్ని డబ్బులు తీసుకుని అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత భూషయ్య మనస్సు ఉండబట్టలేక లక్ష్మీ పొలం పని దగ్గరకు వెళ్ళి లక్ష్మిని పిలిచి, నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను, నాకు భార్య లేదు, భార్య కూడా చనిపోయింది, కాబట్టి నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా అని లక్ష్మిని అడుగుతాడు. దాంతో లక్ష్మి మనస్సులో ఇలా అనుకుంటుంది, ఈ పండిపోయిన ముసలి నక్కకి నేను కావాల్సి వచ్చాను,
ఏపో ఎల్లుండో ఎప్పుడు చస్తాడో వీడికే తెలీదు, అయినా వీడికి నేను భార్యగా ఉండాలట అని అనుకొని నాకు ఇష్టం లేదు అని అంటుంది. అక్కడికి భూషయ్య 4-5 సార్లు రెట్టించి అడిగినా నీ మొహం చూస్తేనే నాకు అసహ్యంగా ఉంది, నేను నిన్ను పెళ్లి చేసుకోలేను, వెళ్ళిపో అని భూషయ్యను తిట్టి పంపుతుంది. దాంతో భూషయ్య చాలా కోపంగా ఇంటికి వెళ్ళి జరిగిందంతా కొడుక్కి చెప్తాడు. కానీ భూషయ్య కొడుకు అప్పటికే లక్ష్మిని ప్రేమిస్తూ ఉంటాడు. కానీ తన తండ్రి మీద ఉన్న భయంతో లక్ష్మికి చెప్పడు, ఈ విషయం భూషయ్యకి చెప్పడు. కొడుకు ఇలా అనుకుంటాడు, చచ్చే వయసులో నాన్నగారికి పెళ్ళేంటో, అమ్మ చనిపోగానే నాన్న మళ్ళీ పెళ్లి చేసుకోవాలా, అయినా ఆ లక్ష్మిని నేను ప్రేమిస్తున్నాను అని తెలిస్తే ఏం చేస్తాడో అని అనుకొని ఆ విషయం తండ్రికి చెప్పకుండా తను మౌనంగా బయటికి నడుచుకుంటూ వచ్చేసి లక్ష్మి దగ్గరికి వెళ్ళి తన తండ్రి భూషయ్యని తాను లక్ష్మిని ప్రేమిస్తున్నాను అన్న విషయం లక్ష్మికి చెబుతాడు. భూషయ్య కొడుకు కూడా వయసులో ఉండటంతో అందగాడు అవ్వటంతో అందులోనూ మంచి వ్యక్తి అవడంతో లక్ష్మి కూడా వివాహానికి ఒప్పుకుంటుంది. కానీ మరి మనం ఎలా వివాహం చేసుకుందాం అని లక్ష్మిని అడగగానే నువ్వు కొన్ని రోజులు మౌనంగా ఉండు, నేను ఏదో ఉపాయాన్ని ఆలోచిస్తాను, అప్పుడు మనము ఏదో ఒక విధంగా వెళ్ళిపోదాము అని భూషయ్య కొడుకు లక్ష్మికి చెప్పటంతో లక్ష్మి కూడా సంబరపడిపోతూ మౌనంగా ఉంటుంది. తర్వాత సూరయ్య బాగా తాగి వచ్చి ఇంటికి లక్ష్మిని బాగా కొట్టి నువ్వు ఈ పెళ్ళికి ఒప్పుకోకపోతే ఊరుకోను అని అనటంతో లక్ష్మి తండ్రికి ఎంతో నచ్చ చెప్పాలని చూస్తుంది. అయినా సరే తండ్రి లక్ష్మికి భూషయ్యనే ఇచ్చి పెళ్లి చేస్తాను, రేపు పెళ్ళికి సిద్ధంగా ఉండమని చెప్పి ఆ లక్ష్మిని ఇష్టం వచ్చినట్టుగా కొట్టి మళ్ళీ తాగడం కోసం వెళ్ళిపోతాడు. దాంతో లక్ష్మి బాగా ఏడుస్తూ కూర్చొని రెండో రోజు ఆలోచిస్తూ ఉంటుంది ఏం చెయ్యాలా అని. తర్వాత భూషయ్య దగ్గరకు సూరయ్య వెళ్ళి మీరు ముహూర్తాలు పెట్టుకోండి, అది చిన్నపిల్ల దానికేం తెలుసు, ముహూర్తం సమయానికి లక్ష్మిని మీ ఇంటికి పంపుతాను, మీరు పనిలోకి రమ్మన్నారని పెళ్లి పనుల్లో కాస్త సహాయం చేయడానికి రమ్మన్నారు, డబ్బులు ఇస్తారు అని నేను ఏదో ఒక వంకతో పంపుతాను, రేపు మీ పాలేరు వాడిని మా లక్ష్మి దగ్గరకు పంపండి, వాడు వచ్చి లక్ష్మిని మీ ఇంటికి తీసుకొని వచ్చిన తర్వాత అక్కడ ముత్తైదువుల చేత లక్ష్మిని బాగా అలంకరించి మీరే ముహూర్తం ముందే దాని మెడలో తాళిని కట్టేయండి, అప్పుడు అది చచ్చినట్టు మీ భార్యగానే పడి ఉంటుంది అని సూరయ్య సలహా చెప్పడంతో భూషయ్య కూడా ఆ సలహా బాగా నచ్చుతుంది. అలాగే అని ఇంటికి వెళ్ళిపోయి భూషయ్య బాగా పెళ్లి హడావుడిగా పనులు ఏర్పాటు చేస్తూ ఉంటాడు. కానీ లక్ష్మి మాత్రం దిగులు పడుతూనే ఉంటుంది. సమయంలో భూషయ్య కొడుకు లక్ష్మి దగ్గరకు వచ్చి తనకొక ఉపాయం తట్టిందని, రేపు మనం ఊరి నుంచి వెళ్ళిపోదాము అని, అది కూడా వాళ్ళ తండ్రిని అవమానించిన తర్వాతే వెళదామని, ఇంకా ఎప్పుడూ జన్మలో ఏ ఆడపిల్లకు అన్యాయం చెయ్యడని, తాను చెప్పినట్టు చేస్తే ఆడపిల్లలందరూ బాగుపడతారు అని చెప్పటంతో లక్ష్మి కూడా ఆ ఉపాయం ఏమిటి అని అడుగుతుంది. రేపు వివాహ సమయానికి మా పాలేరుని మా నాన్న పంపించినప్పుడు పొలం దగ్గర వేచి చూస్తూ ఉండు, అక్కడ పక్కనే పొలంలో ఒక గాడిదని కట్టేసి ఉండు, పాలేరు అడిగినప్పుడు ఆ గాడిదనిచ్చి మీ అయ్యగారు దీన్నే తెమ్మన్నారు తీసుకొని వెళ్ళు అని తెలివిగా చెప్పి తర్వాత నేను వస్తాను అని చెప్పు, నువ్వు అక్కడే వేచి చూడు, నేను పాలేరు అటు వెళ్ళిపోగానే నేను అక్కడికి వస్తాను, మనం పొలం నుంచి పొలం వైపు నుంచే తప్పించుకొని వెళ్ళిపోదాము అని సలహా చెబుతాడు భూషయ్య కొడుకు. లక్ష్మికి కూడా ఆ ఉపాయం ఎంతో నచ్చటంతో అని చెప్పి లక్ష్మి భూషయ్య కొడుకు చెప్పిన ఉపాయంతోనే పొద్దున్నే లేచి మామూలుగా తన పని తాను చేసుకుని పొలానికి సిద్ధమవుతూ ఉంటుంది. ఇంతలో తండ్రి వచ్చి పెళ్ళికి రెడీ అవ్వలేదా అని అనటంతో ఏ పెళ్ళికి అని అడుగుతుంది. భూషయ్య పెళ్లి చేసుకుంటున్నాడు, వాళ్ళ ఇంట్లో పెళ్లి పనులున్నాయట, నిన్ను కాస్త ఇవాళ సహాయానికి వాళ్ళ భవంతికి రమ్మన్నాడు అని చెప్పటంతో లక్ష్మికి తండ్రి వేసిన ఉపాయం అర్థమైపోయి నేను వెళ్ళలేను నాన్న, ఇవాళ పొలంలో కలుగు తీసే పని ఉంది అని అనడంతో ఏమో నువ్వు వస్తావని నేను చెప్పాను, నువ్వు ఆ పొలం దగ్గర ఉంటే ఉండు, ఆ భూషయ్య గారి పాలేరు వచ్చినప్పుడు మాత్రం అతనితో వెళ్ళు అని అనడంతో సరే నాన్న నేను పొలం దగ్గర వేచి ఉంటాను అని లక్ష్మి తెలివిగా సమాధానం చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తరువాత భూషయ్య పాలేరుని పిలిచి ఇలా అంటాడు, సూరయ్య ఇంట్లో ఏది పట్టుబడి ఉంటే దాన్ని తీసుకొని రా అని అంటాడు. దానికి పాలేరు అయ్యా తమరు నిజమే చెబుతున్నారా అని అడగటంతో అవును, నీకు చెప్పాను కదా, జాప్యం చెయ్యకుండా వెళ్ళి సూరయ్య ఇంట్లో ఏది పట్టుబడి ఉంటే దాన్ని తీసుకొని రా తొందరగా అని చెబుతాడు.
భూషయ్య పాలేరు ఇంటికి వెళ్ళి చూసి అక్కడ ఎవరూ లేరు, అందరూ పొలం దగ్గర ఉన్నారు అని తెలుసుకొని భూషయ్య పాలేరు పొలం దగ్గర దాకా నడుచుకుంటూ వచ్చి, అయ్యగారు మీ ఇంట్లో ఏది పట్టుబడి ఉంటే దాన్ని తీసుకొని రమ్మనమని చెప్పారు నాకు అని అంటాడు. దానికి లక్ష్మికి ఉపాయం అర్థమయ్యి, అదిగో ఆ గాడిద కోసమే అయి ఉంటుంది, ఆ పక్కన కట్టేసింది మీ గాడిద, తీసుకొని వెళ్ళు అని అంటుంది. దానికి పాలేరు సరే నాకెందుకు అని అనుకొని ఆ గాడిదనే ఇప్ప తీసుకొని అది రాకపోయినా సరే దాన్ని బాదుకుంటూ భూషయ్య ఇంటికి తీసుకొని వస్తాడు. ఈ లోపల భూషయ్య లోపల అలంకరించుకుంటూ బయట వచ్చింది గాడిద లక్ష్మీనా ఏదో అర్థం కాక, వరే దాన్ని పైన మేడ మీద తీసుకెళ్ళి ఉంచరా అని అంటాడు. పాలేరుకు అర్థం కాక, అయ్యగారు మీరు నిజమే చెబుతున్నారా అని అడుగుతాడు. దానికి భూషయ్య అవునురా, దాన్ని పైన మేడ మీద గదిలో ఉంచు అని అనటంతో నాకెందుకులే అని అనుకొని తరువాత పాలేరు దాన్ని తీసుకువెళ్ళి పైన మేడ మీద గదిలో కట్టేస్తాడు. తర్వాత భూషయ్య బాగా అలంకరించుకొని బయటికి వచ్చి ఆడవాళ్ళందరినీ పిలిచి పైన మేడ మీద గదిలో ఉన్న దానిని బాగా అలంకరించండి, పెళ్లిలో అందరికంటే ఎక్కువగా తనే మెరిసిపోవాలి అని చెబుతాడు. దానికి ఆడవారు ముత్తైదువులందరూ అలంకరణ వస్తువులు తీసుకుని పైన మేడ మీద గదిలోనికి వెళతారు. అక్కడ గాడిద మంచానికి కట్టేసి ఉంటుంది. వారందరూ బయటికి వచ్చి, బాబు మేడ మీద గదిలో ఉన్నదాన్నే మరి అలంకరించమంటారా అని అడుగుతాడు. దానికి భూషయ్య పైన లక్ష్మీనే ఉంది, అది ఏడుస్తూ కూర్చుందేమో అని అనుకొని, అదెప్పుడు అంతే ఏడుపుగొట్టు మొహంది, ఎందుకు మీరు దాన్ని తొందరగా అలంకరించి కిందకి తీసుకొని రండి అని అనటంతో ఈ లోపల భూషయ్యను పురోహితుడు పిలవటంతో తను వెళ్ళి పెళ్లిపీటల మీద కూర్చుంటాడు. ఈ లోపల భూషయ్య కొడుకు తెలివిగా తప్పించుకొని పెళ్లి హడావుడిలో తిరుగుతున్నట్టుగా మౌనంగా సడీ సవ్వడి లేకుండా ఎవ్వరికీ చెప్పకుండా బయటికి వెళ్ళిపోతాడు. తర్వాత తాను లక్ష్మిని కలుసుకొని వాళ్ళిద్దరూ ఊరి నుంచి వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తూ ఊరికి చాలా దూరం ఎద్దుల బండి ఎక్కి వెళ్ళిపోతూ ఉంటారు. కానీ భూషయ్య ఇంట్లో మాత్రం పెళ్లి బాజాలు పెళ్లి సందడి అన్నీ హడావుడిగా జరుగుతూ ఉంటాయి. ముత్తైదువులు ఆ భూషయ్య చెప్పినట్టే గాడిద కాళ్లకు గజ్జలు కడతారు, మెడలో జేగంట కడతారు, చెవులకు జుంకాలు మాదిరిగా పెద్ద పెద్ద జడబిళ్ళలు ఆ గాడిద చెవులకు అలంకరిస్తారు. తర్వాత మెడలో దండ వేసి దాన్ని తాళ్లతో కట్టేసి ఉంచుతారు. ఆ తర్వాత వాళ్ళందరూ భూషయ్య దగ్గరకు వచ్చి అది మొరాయిస్తుంది, మా దగ్గర నుంచి కిందకి రానంటుంది అని అనడంతో లక్ష్మికి బాగా బలం ఉంది, వయసులో ఉంది కదా, తను మొండితనం చేస్తుందేమో అని అనుకొని ఇద్దరు పాలేర్లను పైకి పంపించి పైన గదిలో కట్టేసున్న దాన్ని తీసుకొని రండి అని అంటాడు. దాంతో వాళ్ళు గాడిద ఎంత రాకపోయినా సరే 4 బాది దాన్ని మెట్ల మీద నుంచి కిందకి తీసుకొని వస్తుంటారు. గాడిద కాళ్ళకు కట్టిన గజ్జలు, మెడలోని గంట శబ్దం చేస్తూ ఉండగా పెళ్లి బాజాలు ఈ పెళ్లి తంతు అంతా వింటూ గాడిద బెదిరిపోయి ఓండ్ర పెడుతూ ఉంటుంది. దాంతో అందరూ భయంతో పక్కకి పరుగులు పెడతారు. కానీ భూషయ్య తల తిప్పి చూస్తే పెళ్లి కూతురు అలంకరణలో ఈ గాడిద ఉంటుంది. భూషయ్యకు చాలా అవమానం అనిపించి పైకి లేచి కోపంగా పాలేరుని పిలిచి ఏంటిది అని అడుగుతాడు. దానికి మీరేగా స్వామి పొలంలో ఏది కట్టబడి ఉంటే దాన్ని తెమ్మన్నారు, లక్ష్మి ఇంటికి వెళితే లక్ష్మి ఇంట్లో లేదు, నేను పొలం దగ్గరికి వెళితే ఇదే మీ అయ్యగారు తెమ్మన్నారు అని నన్ను లక్ష్మి పంపించింది అని చెప్పటంతో మీరు కూడా అక్కడ ఏది కట్టబడి ఉంటే దాన్నే తెమ్మన్నారు కదా, అక్కడ ఇదే కట్టేసింది అందుకని తీసుకొని వచ్చాను అని అంటాడు. దాంతో పాలేరు చేసిన తెలివి తక్కువ పనికి భూషయ్యకు చాలా గొప్పగా అవమానం జరుగుతుంది. అక్కడ నుంచున్న వాళ్ళందరూ భూషయ్య పెళ్ళాం భలే ఉందే, అందగత్తే, భలే నడుస్తుంది, గజ్జలు కూడా బాగా మోగుతున్నాయి అని అంటూ భూషయ్యను ఎక్కిరించేటప్పటికి ఇంకా జీవితంలో ఎప్పుడూ పెళ్లి చేసుకోకూడదు, తనకి జరిగిన అవమానం తను తలనెత్తుకోలేకపోతాడు. ఈ లోపల భూషయ్య కొడుకు కూడా లక్ష్మితో లేచిపోయాడు అని ఆ మాట ద్వారా అందరికీ తెలిసి భూషయ్య ఇలా అనుకుంటాడు, నిజమే, చచ్చే ఈ వయసులో నాకెందుకు పెళ్ళి, నా కొడుకుకి చేసి ఉంటే లక్ష్మి మా ఇంట్లో కళకళలాడుతూ తిరిగేది, నాదే తప్పు అని భూషయ్య లోపలే కుంగిపోతూ ఉంటాడు. కొంతకాలం తర్వాత లక్ష్మి గర్భవతి, పక్క ఊరిలోనే కాపురం ఉంటున్నారు అని తెలిసి భూషయ్య వెళ్ళి బతివిలాడి కొడుకును క్షమాపణలు అడిగి లక్ష్మిని కూడా క్షమాపణలు అడిగి ఇంటికి తీసుకొని వస్తాడు. కానీ సూరయ్య మాత్రం బ్రతికి ఉండడం తెలిసి లక్ష్మి కుమిలిపోతుంది. లక్ష్మి వెళ్ళిన కొన్ని రోజులకు సూరయ్యను చూసేవాళ్ళు లేక
తన కూతురు విలువ తనకి తెలిసొచ్చి దిగులుతో తను చచ్చిపోయాడు అని తెలిసి లక్ష్మి కుమిలిపోతుంది. కానీ లక్ష్మి భూషయ్య కొడుకు జీవితం మాత్రం చాలా బాగుంటుంది. ఆ ఊళ్ళో చూసిన వాళ్ళందరూ లక్ష్మికి పడిన కష్టానికి మంచి జీవితం లభించింది అని అందరూ కూడా సంతోషిస్తారు. భూషయ్య ఆ రోజు నుంచి తన పెళ్లి ప్రయత్నం మానుకొని దైవ నామస్మరణ చేస్తూ భూషయ్య కొడుక్కే పెత్తనమంతా ఇచ్చేసి తను తీర్థయాత్రలకు వెళ్ళిపోతాడు.